నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వివాహ బంధం మూడో భాగాన్ని వినేద్దాం. జాహ్నవి అక్కేమిటి చేతులు ఎవరినో హక్ చేసుకున్నట్టు పెట్టి కళ్ళు మూసుకొని ఏదేదో అంటుంది అని దగ్గరికి వెళ్ళి తల మీద కొట్టింది. అబ్బా ఆకాష్, ఏమిటి అలా కొట్టావు అని చూసింది. ఎదురుగా జాహ్నవిని చూసి అయ్యో ఇది భ్రమ అంటూ తల కొట్టుకుంది సారిక. ఏమైంది, ఆకాష్ గుర్తుకు వచ్చాడా అక్క అంటూ నవ్వింది. వెనక నుండి తల్లి వస్తూ సారిక, ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకో అని అక్కడ పెట్టింది. ఇంతకు ముందుగా ఏదో పేరు వినిపించింది, అబ్బాయి పేరు ఎవరు అని అడిగింది తల్లి జానకి. అమ్మ, అది నా ఫ్రెండ్ పేరు అని చెప్పింది సారిక. సర్లే, మీ నాన్నగారు పిలుస్తున్నారు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. జాహ్నవి, అక్కకి సాయం చెయ్యి అని వెళ్ళిపోతుంది. రోహిత్, త్వరగా రా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా రా అని పిలుస్తూ ఉంది బయట కారులో నుండి పద్మ. ఆకాష్, రోహిత్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. జగన్నాథం త్వరగా రా రోహిత్ అని పిలిచాడు. పద్మ, ఆకాష్ వెళ్తున్నాం, త్వరగా వచ్చేస్తాను, భోజనం చేసేయి, అన్నీ అక్కడే ఉన్నాయి, మర్చిపోకు, నేను లేను అని తినవు మళ్ళీ. ఆకాష్, అలాగే అమ్మా, మీరు వెళ్ళండి. రోహిత్, జాగ్రత్తరా. ఆకాష్ ఫోన్ తీసి సారికాకి ఫోన్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. కోపం వచ్చినట్టు ఉంది నా బంగారంకి, ఫోన్ తీయడం లేదు. అయినా తను ఎన్నిసార్లు చేసినా నేను చూడలేదు, నాదే తప్పు. తన కోపంను ఎలా పోగొట్టాలో మనకు తెలుసు కదా అని బైక్ తీసి ఒక షాప్కి వెళ్ళి మంచి గిఫ్ట్ తీసుకొని తను ఉండే హాస్టల్కి వెళ్ళాడు. స్వప్నం చూసి ఆకాష్, ఏమిటిక్కడ? సారిక లేదు, ఊరు వెళ్ళింది, వాళ్ళ నాన్నగారికి బాగోలేదని నిన్ననే వెళ్ళింది, నీకు చెప్పలేదా? ఆకాష్, లేదు, చెప్పలేదు, ఫోన్ చేసింది చాలాసార్లు, చూడలేదు. సర్లే, ఎప్పుడొస్తుంది స్వప్న? తెలీదు, సరిగా చెప్పలేదు, వచ్చేస్తుందిలే, నిన్ను చూడకుండా తను ఉండలేదు కదా అంది నవ్వుతూ. ఆకాష్, అవును, నన్ను చూడకుండా నా బంగారం ఉండలేదు. నేనంటే పిచ్చి సారికాకి. ఒకరోజు నేను కనిపించలేదు అని కంగారు పడి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ మెసేజ్లు పెడుతూ అన్ని చోట్లకు వెళ్ళి మా ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంది. చివరికి నన్ను చూడగానే ఏడుస్తూ తలకి చేతులకి ఏమైనా దెబ్బలు తగిలాయా అని చూస్తూ ఏడుస్తుంది. నాకేమైనా అయిందేమో అని తనలో కలిగిన భయం చూసి నాపై తనకెంత ప్రేమ ఉందో అర్థమైంది. నేను లేకపోతే తను ఏమవుతుందో అని భయం వేసింది అని కళ్ళల్లో వస్తున్న నీళ్లు తుడుచుకుంటూ ఉన్నాడు. స్వప్న, అవునాకాష్, ఒక్కోసారి నీ మీద తను పెంచుకున్న ప్రేమ చూస్తే నాకు భయం వేస్తుంది, నువ్వు లేకపోతే తను ఏమైపోతుందో అని. అంత ప్రేమ పెంచుకుంది పిచ్చిపిల్ల నీపై. ఆకాష్, సరే అయితే ఉంటాను, ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు అని మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిపోతూ వస్తున్నారా అని ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాడు. సారిక అంటూ ఆగిపోయాడు. ఆమె ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు మీద ఫోన్ మాట్లాడకూడదు, తర్వాత చేస్తాను అంటూ పెట్టేసింది. ఆ మాటలు వింటూ ఉంటే సారిక మాటలు గుర్తుకు వచ్చాయి. తను కూడా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతుంటే ఒకరోజు తన ఫోన్ లాక్కొని ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీద బైక్ నడపకు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని తిట్టింది. సారీ బంగారం, ఇంకెప్పుడు మాట్లాడను అని తను చెవులు పట్టుకొని చెప్పాడు. సారిక అప్పుడు నవ్వుతూ, సర్లే చాలు, ఇంకెప్పుడైనా ఇలా కనిపిస్తే ఫోన్ పడేస్తాను అని చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకొని సారిక అంటూ తన దగ్గరికి వెళ్ళాడు. సారీ, నా పేరు సారిక కాదు అని ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చెప్పి వెళ్ళిపోయింది. ఆకాష్ నవ్వుకుంటూ సారిక అనుకుని భ్రమపడ్డాను అని తన ఫోన్ లోపల పెట్టుకొని బైక్ తీసి స్టార్ట్ చేశాడు. రఘురాం, జానకి, అమ్మాయిని తీసుకురా అని పిలుపు వినిపించి లోపల నుండి సారికాని తీసుకుని వచ్చింది జానకి. జగన్నాథం, పద్మ అమ్మాయిని ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రోహిత్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో నీలిరంగు అంచుతో మెరుస్తున్న చీరలో పొడవాటి జుట్టుతో పూలు పెట్టుకొని చూడటానికి చాలా అందంగా ఉంది సారిక. సారికాను చూస్తూ రోహిత్, అమ్మాయిని చూడు అంటూ పద్మ అనడంతో పక్కకు తిరిగి చూశాడు. కాసేపు రోహిత్ అలా చూస్తూ ఉండిపోయాడు. సారికాను చూసి పద్మ పేరు అడిగింది. సారిక అని చెప్పింది. రోహిత్ ఆ పేరు వింటూ, సారిక, చాలా బాగుంది, మీ పేరులా మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అంటూ
అలానే చూస్తూ ఉండిపోయాడు. పద్మ రోహిత్ను పిలుస్తూ, రే అమ్మాయిని చూసావా, ఎలా ఉంది చెప్పు అంటూ అడుగుతుంది. రోహిత్, థ్యాంక్స్ అమ్మా, అమ్మాయి నిజంగా చాలా చాలా బాగుంది, నాకు నచ్చింది అంటూ తనను చూస్తూ చెప్పాడు. నేను ఒకసారి మాట్లాడాలి అని అంటాడు. అలాగే బాబు, సారిక వెళ్ళు మాట్లాడు అని రఘురామ్ అన్నాడు. సారిక వెళ్ళి తనతో మాట్లాడుతూ కిందికి చూస్తూ ఆలోచిస్తూ ఉంది. రోహిత్, హాయ్, హలో సారిక గారు, మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానా? వెనక నుండి జాహ్నవి, రోహిత్ గారు టీ తీసుకోండి, తాగుతాను అక్కడ పెట్టండి అని రోహిత్ అన్నాడు. కానీ ఈ లోపలే, రోహిత్ గారు మీరు టీ తాగుతారా లేకపోతే కాఫీ తాగుతారా అని అడిగింది జాహ్నవి. ఏదో ఒకటి తాగుతాను, మధ్యలో మీరు మాట్లాడకండి మేడం గారు, వెళ్ళండి తలపై చెయ్యి వేసుకొని కొట్టుకుంటూ అన్నాడు. జాహ్నవి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోహిత్, ఏమైనా మాట్లాడండి సారిక గారు. సర్లే, మీరు మాట్లాడేలా లేరు, మీకు నచ్చితే ఫోన్ చేసి చెప్పండి అని వెళ్ళిపోతాడు. పద్మ, జగన్నాథం గారు వెళ్ళిపోతూ, రోహిత్ మీకు నచ్చితే ఫోన్ చేసి చెప్పండి, పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని అన్నారు. రోహిత్ ఇంటికి వెళ్ళి సంతోషంగా తన ఫోటో చూస్తూ ఉంటాడు. సారిక ఫోన్ చేసింది ఆకాష్కి. ఇంటికి వస్తూ ఫోన్ తీసి, ఏమిటి మేడం, ఇంటికి వెళ్తే నన్ను మర్చిపోయావా, నేను అసలు గుర్తు రాలేదా అంటూ అడిగాడు. సారిక, ఏమిటి అలా నేను అడగాలి, ఎన్నిసార్లు చేశాను ఫోన్ తీవు, ఫోన్ తీయకపోతే చాలా కంగారు పడుతూ ఉంటా అని నీకు తెలుసు కదా, ఏం చేస్తున్నావు అసలు, అంత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేంత బిజీగా ఉన్నారు. ఆకాష్, సారీ, ఫ్రెండ్కి ఏదో ప్రాబ్లం వస్తే వెళ్ళాను. ఎలా ఉంది నా బంగారం, ఏం చేస్తున్నావు, రోజులో ఎన్నిసార్లు గుర్తుకొచ్చాను. సారిక, చాలాసార్లు గుర్తుకు వచ్చావు, నాకు చాలా భయం వేస్తుంది ఆకాష్, నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావో అని. ఆకాష్, ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు చెప్పు. సారిక, ఫోన్లో కాదు, మనం ఒకసారి కలవాలి, రేపు నేను వచ్చేస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అనింది. సారిక అని తండ్రి పిలుపు విని, ఓకే తర్వాత చేస్తాను అని పెట్టేసింది. ఆకాష్ అప్పుడే లోపలికి వెళ్ళి రోహిత్ సంతోషంగా ఉండడం చూసి, ఏమైందిరా నీ మొహంలో చిరునవ్వు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. రోహిత్ ఫోటో చూస్తూ, అవునరా, ఈరోజు నువ్వు నన్ను వెళ్ళమని బలవంతం చేయకపోతే ఇంత అందమైన అమ్మాయిని మిస్ అయ్యేవాడిని. ఆకాష్, ఏమిట్రా, అంటే అమ్మాయి నీకు నచ్చిందా, అయితే నాకు చూపించు, మా వదిన ఎలా ఉంటుందో చూడాలి కదా. రోహిత్, చూడు ఎంత అందంగా ఉందో, ఆ కళ్ళు చూస్తే చూపు తిప్పుకోలేకపోయాను అంటూ ఇంకా తన గొంతు వింటే కొమ్మ మీద కోయిల గొంతులా చాలా తీగా ఉంది. ఆకాష్, ఏమిట్రా అంత బాగుంటుందా, అయితే నేను చూడాలి అంటూ చేతిలో ఫోటో తీసుకోబోయాడు. రోహిత్ ఆట పట్టిస్తూ, చూడాలి అంటే నువ్వు కూడా నీ మాట విని తనను చూడటానికి నేనెలా వెళ్ళానో అలానే నువ్వు అమెరికా వెళ్ళి ఆగిపోయిన నా కోసం మధ్యలో ఆపేసిన నీ చదువు కంప్లీట్ చేసి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి, అలా అయితేనే చూపిస్తాను అంటూ పరుగులు పెడుతూ ఉన్నాడు. రోహిత్ని ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, ఏమైనా చేసుకుంటాడు అని భయంతో ఆకాష్ చదువు ఆపేసి తను కూడా వచ్చేశాడు. లేదు, అయితే నేను వదిన్ను పెళ్లిలోనే చూస్తాను అంటూ వెళ్ళిపోతాడు ఆకాష్. రోహిత్, అదేంట్రా, నువ్వు నా లైఫ్ బాగుండాలి అని ఎలా కోరుకుంటున్నావో అలానే నీ గురించే కదా చెప్తున్నాను, నువ్వు చదువు మధ్యలో నా కారణంగా ఆపేసి వచ్చేసావు, అందుకే నువ్వు చదువు కంప్లీట్ చేయాలి, లేకపోతే నేను ఈ అమ్మాయిని కాదు అసలు పెళ్లి చేసుకోను. ఆకాష్ ఆలోచిస్తూ, సర్లే ఆలోచించి తర్వాత చెప్తాను. అప్పుడే రోహిత్ చేతిలో నుండి ఫోటో పడిపోయింది. ఆకాష్ ఫోటో తీయడానికి పరుగు పెడుతూ పరుగు తీశాడు. ఆకాష్ కాసేపు అలా షాక్లో ఉండిపోయాడు. మనసుకు చాలా బాధగా అనిపించింది. గొంతు మూగపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండెలో ఏదో అలజడి మొదలైంది. రోహిత్, ఏమైందిరా అంటూ వెనక నుండి వస్తూ, బాగోలేదా మీ వదిన, చెప్పు అని ఆకాష్ భుజంపై చేయి వేశాడు. ఆకాష్ కళ్ళు తుడుచుకొని,
వెనక్కి తిరిగి, అమ్మాయి నిజంగా చాలా చాలా బాగుందిరా, నీకోసమే పుట్టినట్టు ఉంది అని నవ్వాడు. రోహిత్, నాకు నచ్చింది, కానీ తనకి నేను నచ్చలేదో ఏమో, ఇంకా పెళ్ళికి వాళ్ళు ఓకే చెప్పలేదు, ఫోన్ చేయలేదు కదా, బాధపడుతూ నిరాశగా ముఖం పెట్టాడు. ఆకాష్ వెంటనే, రే అలా అనకురా, అమ్మాయి తల్లిదండ్రులు అంత త్వరగా ఓకే చెప్పలేరు, అన్నీ ఆలోచించుకోవాలి కదా, చెప్తారు, చేస్తారు, కంగారు పడకు. పద్మ, ఆకాష్, రోహిత్ భోజనం చేయడానికి రండి అంటూ పిలుస్తూ ఉంది. సారిక, అమ్మ నేను నాన్నకి బాగోలేదు అని చూడాలి అని కంగారుగా వచ్చేసాను, ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా, నేను ఇంక వెళ్తాను. జానకి, ఎక్కడికి వెళ్తావు, ఇంకా పెళ్ళి ముందు పెట్టుకొని. సారిక, ఏమిటమ్మా పెళ్ళేమిటి, నేను ఇంకా ఏం చెప్పలేదు కదా. జానకి, నీ ఇష్టం కోసం ఎదురు చూడలేం, అబ్బాయి చాలా మంచివాడు అని మీ నాన్నగారు అంటున్నారు, నేను కూడా ఇది ఖాయం చేసేయమనే చెప్పాను. రఘురాం వెనక నుండి వస్తూ, సారిక, నీకు ఇష్టం లేదా, ఆ అబ్బాయి మా అందరికీ ఆ అబ్బాయి అల్లుడు కావాలి అని కోరిక, నువ్వు చెప్పు నీ నిర్ణయం. సారిక, నాన్నగారు ఇప్పటికిప్పుడు నేను ఓకే చెప్పలేను, నాకు కొంచెం టైం కావాలి. రఘురాం, ఎంత సమయమైనా తీసుకో, కానీ ఒక మంచి మాట చెప్పు అని వెళ్ళిపోతారు. సారిక లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంది. జాహ్నవి వచ్చి, అక్క ఇప్పుడు ఏం చేస్తావు మరి. సారిక, ఆలోచిస్తున్నాను. స్వప్న అప్పుడే ఫోన్ చేసింది. సారిక ఫోన్ తీసి మాట్లాడుతూ, చెప్పు స్వప్న. స్వప్న, ఏమిటి నేను చెప్పేది, నువ్వే ఎప్పుడు వస్తావో చెప్పు, ఏమిటి వెళ్ళగానే ఫోన్ కూడా చేయలేదు, ఎలా ఉంది మీ నాన్నగారికి. సారిక, ఇప్పుడు నేను వచ్చేలా లేను అక్కడికి, ఇంట్లో నాకు తెలియకుండా పెళ్లి చేయాలని చెప్తే రాను అని నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇక్కడికి నన్ను వచ్చేలా చేశారు. స్వప్న, ఏమిటి పెళ్ళా, మరి ఆకాష్ గురించి ఆలోచించావా, నీకోసం వచ్చి వెళ్తూ ఉన్నాడు, నీ మీద ప్రేమ పెంచుకున్నాడు, నువ్వు తనను కాదు అని వేరెవరినో చేసుకుంటే తట్టుకోలేడు. సారిక, అదే ఆలోచిస్తున్నాను, మా నాన్నగారు ఇప్పుడే పెళ్లి గురించి నీ నిర్ణయం త్వరగా చెప్పాలి, ఏం చెప్పినా మంచి మాట చెప్పమన్నారు, ఏం చేయాలో అర్థమే కావడం లేదు స్వప్న అంటూ ఏడుస్తూ ఉంది. స్వప్న, ఏడవకే, నువ్వు ఫ్రెండ్స్ని కలవాలి అని చెప్పి ఇక్కడికి రా, పని ఉందని, తర్వాత ఆకాష్తో చెప్పి ఏం చేయాలో ఆలోచిస్తాం, అంతవరకు ఓపిగ్గా వేచుండు, బాధపడకు. సారిక, సరేనే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఏదోలా ఆకాష్తో మాట్లాడాలి, త్వరగా ఈ విషయం చెప్పాలి, లేకపోతే నాకు ఆకాష్ దూరం అవుతాడేమో అని భయం వేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.